అనేక మందికి కుటుంబ సభ్యుల పేరుతోనో కంపెనీల పేరుతోనో వేల ఎకరాలు ఉన్నాయి భూమి. గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఓన్స్ మోర్ దెన్ 60-70 lakh acres ఆఫ్ ల్యాండ్ ఇన్ తెలంగాణ. నిజాం ఇచ్చిన సర్ఫెకాస్ భూములు కావచ్చు, భూదాన్ భూములు కావచ్చు, ఎక్కడ పోయినాయి? ఇప్పటి వరకు కూడా 1.96 lakhs భూదాన్ భూమి ఉంటే 1,00,000 ఎకరాలు ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. 96,000 ఎకరాలకు ఇంతవరకు లెక్కలేదు. దాదాపు 2 లక్షల కుటుంబాలకు డైరెక్ట్గా ఎకరం ఇస్తే సరిపోతుంది కదా. అవే భూమి ఉంది, చాలా అన్యాక్రాంతం అయిపోయింది, అన్యాయంగా వేరే వేరే వాళ్ళ చేతులలో ఉన్నది. దాన్ని తీసుకొని పేదలకు ఇవ్వాలనేది నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఈ ఆలోచనతోనే బెంగాల్లో జరిగింది, ఈ ఆలోచన కేరళలో జరిగింది. జమీందారీ సిస్టమ్ రద్దు చేయబడ్డది. పదే పదే నెహ్రూ గారి గురించి చెప్తారు కదా రేవంత్ రెడ్డి గారు. ఆయన ఫస్ట్ 5 year ప్లాన్లో పెట్టిందే అది. ల్యాండ్లెస్ పువర్కి ల్యాండ్ పోవాలి, ఓనర్షిప్ రావాలి, వచ్చిన తర్వాతనే దేశం అభివృద్ధి చెందుతుంది అని. సామాజిక న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ చేసేటటువంటి కాన్ఫిడెన్స్ రావాలి అని అంటే నిజంగా ఒక సెకండ్ ఆలోచిద్దాం. యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఒక అర్ధ గజం భూమి ఉంటే, ఒక గుంట భూమి ఉంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను ఉట్టిగా నిర్ణయం తీసుకోలేదండి. దాదాపు 2 నుంచి 3 వేల మంది మహిళలతో ఇంటరాక్ట్ అయ్యి, పేద మధ్యతరగతి అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళతో అందరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళని అడిగిన నేను ఏం కావాలి అంటే, మేము రేపు చచ్చిపోతే మమ్మల్ని ఏడగాలేయాలి, 6 అడుగుల భూమి లేదు మాకు అని బాధపడుతున్న పరిస్థితి నేను చూసిన. అట్లా అనేకమైన అంశాలు చూసిన తర్వాత, చాలా రిపోర్ట్ స్టడీ చేసిన తర్వాత, ల్యాండ్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత, పాసిబిలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే నేను ఈ ప్రపోజల్ పెడతా ఉన్నాను. 1 acre 1 family ఇవ్వగలుగుతాం. ఉంది ల్యాండ్, ఇచ్చే మనసు ఉండాలి. రేపు మేము వచ్చిన తర్వాత పరిపాలన అమ్మ మనసుతో జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా, పేదవారందరికీ ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే గౌరవం ఇవ్వాలి, గౌరవం రావాలి అంటే ల్యాండ్ ఓనర్షిప్ ఉండాల్సిందే. అది ఇవ్వాలంటే కూడా మనకు నచ్చినా నచ్చపోయినా భూమి లేనో తీరు చూస్తారు, భూమి ఉన్నో తీరు చూస్తారు. అది ఊర్లో అయినా సిటీలో అయినా ఎక్కడైనా విలువ అనేటటువంటిది, సామాజిక విలువ అనేది ఆస్తిపాస్తులతో చూస్తారు. ఆ ఆస్తిని క్రియేట్ చేద్దామని నేను ప్రపోజల్ చేస్తాను. గవర్నమెంట్ ముందు, ప్రజల ముందు, మేధావుల ముందు ఈ ప్రపోజల్ పెడుతున్నాం. మా పార్టీ నుంచి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటాం. రేపటి నాడు అధికారంలోకి వచ్చినాక దాన్ని అమలు చేస్తామనే మాట ఇస్తా ఉన్నా తెలంగాణ సమాజానికి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అంటే పదే పదే జరిగిపోయిన అంశాలు చెప్తూ చేయాల్సిన అంశాలను పక్కన పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను వారిని కోరేది ఒకటే, మీరు న్యాయం చేయాలనుకుంటే నేను ఇందాక చెప్పినట్టు బీసీలకు న్యాయం చేయండి, ఎస్సీలకు న్యాయం చేయండి, ఎస్టీలకు న్యాయం చేయండి, ముస్లిమ్స్కి న్యాయం చేయండి. మాలాగా సబలగా ఉన్నటువంటి మహిళలం, మమ్మల్ని మేము టేక్ కేర్ చేస్తాం, మాతో పాటు సమాజాన్ని కూడా మేము టేక్ కేర్ చేస్తాం. కాబట్టి మా గురించి ముఖ్యమంత్రి గారు అంత రంది పెట్టుకోవద్దు. వారి విషయాలు వాళ్ళు చూసుకోవాలి. వారి 7 అన్నదమ్ములు, వారు చేసే వేట, వారు చేసే భూ దొంగతనం అవి బంద్ పెట్టుకోవాలని చెప్పి మాత్రం నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాను. ముఖ్యమంత్రి గారి కుటుంబం భూ దొంగలు అంటున్నా నేను, భూ దందాలు అంటున్నాను, భూ దొంగలు అంటున్నా. ముఖ్యమంత్రి గారి కుటుంబం అంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత, ధరణి వచ్చిన తర్వాత భూమిలో ఉండేటటువంటి లిటిగేషన్ని తగ్గిస్తామనేటటువంటి ఒక ఆలోచనతో వచ్చింది. కానీ అప్పుడు ధరణి మిస్యూజ్ అయింది, ఇప్పుడు భూభారతి కూడా మిస్యూజ్ అవుతుంది. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 22Aలో 1 కోటి ఎకరాలు ఉన్నాయంటే ఆయన మీరు అప్లికేషన్ పెట్టుకుంటే చాలు 3 రోజులలో చేస్తామని చెప్తున్నారు. కానీ చాలా మంది పేదవారికి అయితే ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం. మమ్మల్ని కూడా అనేక మంది అప్రోచ్ అయిన మాట కూడా వాస్తవం. సో 22A అనేటటువంటిది భూమి కొట్టేసే సరికొత్త కాంగ్రెస్ పార్టీ స్కీమ్ అని చెప్పి నేను బిలీవ్ చేస్తూ ఉన్నా. అంతకుముందు ధరణిలో సరి చేస్తామని చెప్పారు. ధరణిలో డిస్ప్యూట్స్ దాదాపు 5 to 7% కూడా లేకుండే. సడన్గా 1 కోటి ఎకరాలకు ఎట్లా పెరిగింది? ఇది వీళ్ళది ఇస్తున్నటువంటి కొత్త స్కీము. భూ దొంగతనం చేయడానికి వాళ్ళు వేసుకుంటున్న రాచబాట అని నేను నమ్ముతున్నా. తక్షణమే దాన్ని సాల్వ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏదైనా అధికారులనే బలి చేస్తారు కదండి. పాలసీ డెసిషన్ తీసుకునేటటువంటి ధైర్యం లేని రాజకీయ నాయకత్వం ఉన్నప్పుడు, నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పైతే ఒప్పుకోవాలి. తప్పైంది, అవును బై తప్పైంది, మాతోని క్షమించమని అడగాలి. మధ్యలో అధికారులు తప్పు చేసారంటే కంప్యూటర్ తప్పు చేసిందంటే కాదు కదా. కంప్యూటర్ నేను నడిపిస్తాడు ఒకడు ఉంటాడు కదా వెనకాల. ఆ పాలసీ చేసింది వీళ్ళే కదా 22Aలో పెట్టాలని. సడన్గా ఎందుకు పెరుగుతుంది? 1 కోటి ఎకరాలు సడన్గా ఎందుకు పోతుంది? డెఫినెట్గా భూ దొంగతనం చేయడానికి ఇది ఒక స్కీమ్ వేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.
బాగుందమ్మా భూలక్ష్మి, ఇది పక్కన పెట్టు.